నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎక్కడికి వచ్చినామో అర్థమైతున్నది కదా. ఎస్, ఖైరతాబాద్ మహాశక్తి గణపతి దగ్గరికి వచ్చేసినాం. ఇక ఆలస్యం చేయకుండా పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడదాం, అట్లనే కమిటీ వాళ్ళతో మాట్లాడదాం, విశేషాలు అన్ని తెలుసుకుందాం. వచ్చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. और जोर से जय बोलो गणेश महाराज की. కొండాపురం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాళ్ళు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి వస్తాళ్ళా? ఒడిశా ఊరు. ఒడిశా ఎక్కడ వచ్చి తెలుగు నేర్చా మన ఫేమ. అమ్మో, ఒడిస్తా అంటే కానీ తెలుగు మస్తు మాట్లాడతాండి అన్న. ఒక పాట పాడతా, జై గణేష్ పాడు. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా మాతా జాకి పార్వती पिता महादेवा एक दांत दयावंत चार भुजाधारी माथे पर तिलक सोए मूस की सवारी पान चढ़े फूल चढ़े और चढ़े मेवा लड़ुअन का भोग लगे शांत करे सेवा. థ్యాంక్ యూ సాకి టీవీ కూడా థ్యాంక్ యూ. ఓకే రైట్ అక్క, నమస్తే. నమస్తే తమ్ముడు. ఏం పేరు? నా పేరు సువర్ణ. మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నుంచి వచ్చాను. అంటే స్పెషల్గా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేదానికి ఆ నుంచి వచ్చిన. అవును, వినాయకుని చూడడానికి ఆడడానికి వచ్చిన నేను. ఒక పక్కన సీతారాముల వారు, ఒక పక్కన శివుడు, ఒక పక్కన బాలరాముడు, ఇట్లా ఇంత ఈ 70 సంవత్సరాలకి ప్రత్యేకంగాను ఇన్ని రకాలుగా వేరియేషన్స్ చూపించారంటే ఈ టీంకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చూస్తుంటే రెండు కళ్ళు జాలతలు గరం గరం వాడతారు కదా. చెల్లె గుర్తుపెట్టేసింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏం పేరు? చరితారెడ్డి. ఎక్కడి నుంచి? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. ఒకదానివే వచ్చినావా? మమ్మీ డాడీ కూడా వచ్చారు. ఏది పిలు, ఇట్లా రమ్మని. ఆంటీ అంకుల్ ఏడున్నారు? ఇట్లా రండి, ఇట్లా రండి, ఇట్లా రండి. ఏం పేరమ్మా? లక్ష్మి. లక్ష్మి. మీ పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? నాదరగొల్ల. ఆడికించి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వినాయకుడిని చూడడానికి. అవును, అంటే రాష్ట్రం మొత్తం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు వినాయకుడిని చూడడానికి. ఖైరతాబాద్ వినాయకుడు అంటే అంత ఫేమస్. ఎట్లా అనిపించింది దేవుని చూసిన? మస్తు అనిపిస్తుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తాము, ఇక్కడ అనుకున్నదంతా జరుగుతుంది మంచిగా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇడికి? ఇక్కడ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ నుంచి కూడా వస్తాం కంటిన్యూస్ గా. చూసినా చాలా మంది మేము షిఫ్ట్ అయిన దగ్గర నుంచి వస్తున్నాం అని అంటున్నారు. చూసినావా, అంటే ఇక్కడికి షిఫ్ట్ అవడమే వినాయకుని దయవాళ్ళు అన్నట్టు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఏమేం కోరుకున్నావు, ఏం తీరినాయి? మరి అన్నావు కదా ఇందాక అన్ని తీరినాయి. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్న, నేషనల్. సో బ్యాడ్మింటన్లో మంచి ప్రైజెస్, స్టడీస్. ఈసారి 10th మంచి మార్క్స్ రావాలని వచ్చిన. 10th క్లాస్లో మంచి గ్రేడ్ వచ్చి సూపర్ మార్క్స్ తోని పాస్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. రైట్, థ్యాంక్ యూ. నువ్వేం కోరుకున్నావు మరి బిడ్డ గురించి? పాప మంచిగా చదువుకోవాలి, అంతకంటే ఏముంటాయి కోరికలు తల్లికి కదా. రైట్, థ్యాంక్ యూ. చూస్తుంటావా రోజు గరం గరం? రోజు నిద్ర ఒకటే చూస్తాం రాత్రి వరకు. నిద్రపోయే రాత్రి 8:30కి వచ్చింది, అప్పటికే నిద్రపోనంటావు. అంటే 8:30 కల్లా మంచిగా వండుకుంటాం, మార్నింగ్ 4కి లేయాలి. సో అందుకని రాత్రి చూస్తాం, మార్నింగ్ చూస్తాం. రాత్రి చూస్తాం, మా డాడీ పెడతారు. స్టేడియం 5 o'clock వెళ్ళాలి మార్నింగ్. అంటే ప్రోగ్రామ్ చూసి పండుకుంటుంది. రైట్, ఇట్లనే చూడు, మంచిగా ఆడు బ్యాడ్మింటన్, మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ చిట్టి, ఆల్ ది బెస్ట్. మంచిగా ఆ వినాయకుడి దయ వల్ల బ్యాడ్మింటన్లో ఇంకా పెద్ద ఎదిగేయాలి. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు అక్క? దివ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? మేము బాచ్పల్లి దగ్గర. అంతసేపు ఆలోచించిన మర్చిపోయినావు. కొత్తనే. నన్ను చూడంగానే భయం అయింది. లేదు, కొత్త మేము వచ్చింది ఇక్కడ. ఏడి కొత్తనా? ఫస్ట్ టైం రావటం? అచ్చా, హైదరాబాద్కి కొత్త. ఏడుంటారు? బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినాం. బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఖైరతాబాద్. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. దూరం నుంచి కనిపిస్తుంది కదా దేవుడు, మంచిగా ఉన్నాడులే. ఇంకా దగ్గరికి పోతే ఎట్లుంటుంది? ఏం కోరుకుందాం అనుకుంటున్నావు మరి? ఇగో దేవుడా, నేను మంచిగా ఉండాలి, మా ఆయనకు బాగా సంపాదన రావాలి, కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, మా పిల్లగాళ్ళకి చదువులు మంచిగా ఉండాలి, ఇదే కదా. నీ గురించి ఏం కోరుకోవా? మా ఆయన మస్తు బంగారం కొనియాలి. ఇగో మేము అంతే, మా లేడీస్ అంటేనే అంత తెలుసా, అది కుటుంబం క్షేమం కోసమే ఆలోచిస్తాం. లేడీస్ అంటేనే అంత, మంచోళ్ళు అంటేనే. ఇక అన్న చెప్తాడు చూడు, ఏం కోరుకుంటుంది అన్న మీ ఆవిడ? ఎదురుగా చూస్తారు కదా, గోల్డ్ పట్టు చీరలు. ఆవిడకి మీరే గోల్డ్ అండి, మీరే బంగారం, మీకు తెలియట్లా. అన్న నమస్తే. చెప్పండి. ఏం పేరు అన్న? ఓంకార్ రెడ్డి. ఓంకార్ రెడ్డి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అన్న ఖైరతాబాద్కి?
అంటే మేము ఇక్కడికి వచ్చి 10 years అయింది. అంటే ఫస్ట్ టైం వచ్చాము, ఇది మళ్ళీ ఒక సెకండ్ టైం అంతే ఇక్కడ. అమ్మ నమస్తే, ఇటు రండి, ఇటు ఒకసారి రండి. మంచిగా ముస్తాబాయ్ వచ్చి ఇటు రండి. ఏం పేరు మీ పేరు? కల్పన. కల్పన అమ్మ, ఎక్కడుంటారు? హైదరాబాద్ తోలి చౌకీ నుంచి చౌకీలో. ఇవాళ ఫస్ట్ డే పూజ అయిపోయిందా ఇంట్లో? మరి అయిపోయింది కదా, తొందరగానే బయలుదేరి వచ్చారు, ప్రసాదాలు అన్నీ అయిపోయింది. చేసుకున్నారు పూజ. జల్దీగానే చేసుకుని వచ్చి. ప్రతి సంవత్సరం వస్తారా? లేదు, ఈ సంవత్సరం ఫస్ట్ టైం. ఫస్ట్ హైదరాబాద్ నుండి టోలీ చౌకీ నుంచి. మేము కర్నూలు ఉండేది, ఆహా. అక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ టైం. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చిల్లా? ఏరి మొత్తం ఎక్కడి వరకు ఉన్నారు? ముగ్గురా? మీరు కూడా కమిటీ మెంబరేనా? మేము కూడా అచ్చా, ఎంతమంది ఉన్నారు చిన్నోళ్ళు మీరు? ఒక చిన్నోళ్ళే 400 మెంబర్స్ ఉన్నారా? 60 మెంబర్స్ 70 మెంబర్స్ 460 40 మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇష్టం ఇక కాదురా. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఏం చేస్తారు? మంచినీళ్ళు పంచడాలు, ప్రసాదాలు పంచడాలు పంచుతాం. ఇప్పుడు ఎండ కొడుతుంది కదా బాగా, అయితే ఇప్పుడు చాలా మంది వాటర్ కి ఇది అవుతారు కదా. మరి నాకు ఇవ్వలేదేంద్రా? మరి అప్పటికెళ్ళి ఉన్నా నేను, నాకు ఇవ్వలేదేంది మీరు? ప్రసాదాలు అరే అరే అరే, అబ్బా. కాదు కాదు, ప్రసాదాలు కూడా మీరే పంచుతారా? ప్రసాదాలు వాళ్ళే పంచు. ప్రసాదాలు వాళ్ళే పంచుతారు. కాదు, నువ్వు తింటున్నా వచ్చిన వాళ్ళకి ఏమేమి ఇస్తారు? ఓన్లీ వాటర్ ప్యాకెట్? వాటర్ ప్యాకెట్ మార్నింగ్ నుంచి అయితే అక్కడ లడ్డు పంచారు, మేమైతే మార్నింగ్ నుంచి అయితే అన్లిమిటెడ్ గా వాటర్ పంచుతారు. అచ్చా, మీరు ఓన్లీ వాటర్ దగ్గరే చూసుకుంటున్నారా మొత్తం? ఎన్ని గంటలకు లేచిండ్రు పొద్దున? అచ్చా, మీరు అంతా ఖైరతాబాద్? మరి మీ గలీలో పెట్టుకోలేదా గణేషుని? హలో, అట్లుంటది. పూజ చేసి కాదు కాదు, పూజ చేసి ఇంట్లో చేసినాం. ఇంట్లో పొద్దున 6 గంటలకే పూజ చేసి ఇడికి వచ్చిరా? పొద్దుగా ఇందాక ఇంటికి పోయి మళ్ళీ వేసుకొని వచ్చినాం. తిన్నారా? తినేసి వచ్చినాం. అచ్చా, మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దేవుడి దగ్గర అందరికి సాయం చేస్తుంటే? హ్యాపీ అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అరే, ఇప్పుడు మీరు అందరికీ ఓకే, మీరు అందరికీ హెల్ప్ చేస్తున్నారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్ప్ చేసేటప్పుడు? లేదు, ఏం లేదు. హ్యాపీ హ్యాపీ చేస్తున్నప్పుడు ఆ గణేశుడే చూసుకుంటాడు అని ఏమన్నా. ఒక్కసారి గట్టిగా అదే జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇదిగోని అదిగోని నేను నువ్వు చూస్తేనే అర్థమవుతుంది మాకు. జోరుగా అమ్మా, పెట్టిల్లు నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? రాగిని, శక్తి రాగిని. శక్తిని రాగిని. రాగిని శక్తినే, శక్తిని రాగిని. శక్తి రాగిని. శక్తి రాగిని అమ్మవారి పేరు. అక్కడ మహాశక్తి గణపతి, ఇక్కడ శక్తి రాగిని ఉన్నది మనతోటి. ఎట్లున్నది దందా, ఎట్లా నడుస్తుంది? ఉన్నాయి సార్, మంచిగా ఉన్నాయి. దేవుని దయాల ఇస్తావా? ఒక మూర ఇస్తావా? ఇస్తున్నా. చూడు ఇగో, అన్ని ప్లాస్టిక్ పూలు ఒరిజినల్ పూలు దొరకక ప్లాస్టిక్ పూలు. చాలా ప్రేమ. 300 రూపాయలకి 5 చటాకులు కుట్టించి. మాకెంతకి ఇస్తావు? నీకు కావాలంటే ఇస్తాం నాన్న. తక్కువ చేసి ఇస్తావా? ఇస్తాం, తీసుకో. అట్లా కాదు, ఇప్పుడు వినాయకునికి బాగా ఇష్టంగా ఇప్పుడు ఏం పూలు ఎక్కువ కొనుక్కోవాలి? ఇదే అమ్మ, సన్నజాజి మల్లెపూలు. సన్నజాజి మల్లెపూలు చాలా ఇష్టం దేవునికి, చాలా ఇష్టం. 100 రూపాయలు మూర ఉండని అవి తీసుకోపోతారు. మరి అవే ఎక్కువ పెట్టాల్సింది కదా? ఎక్కువ ఉంటాయి సార్, ఇప్పుడు దాకా ఉంటే ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు కాబట్టి మంచిగా మంచిగా నార్మల్ డేస్ లో అవుతుందా? 11 దినాలు బాగా అవుతుంది. నేను నేనే పెడతా, 11 దినాలు పెడతా. ఇదే మల్లెపూలు, సన్నజాజి. అచ్చా, ఇప్పుడు మనకి ఖైరతాబాద్ వినాయకుడు పెట్టిండ్రు కాబట్టి ఈ వినాయక ఉత్సవాల టైంలో పెడతారు మీరు? అవునన్న. అలా మామూలు టైంలో బండి అక్కడ ఉన్నాయి. ఈ గుడి దగ్గర ఉన్నాయి సార్. తనకైతే మంచిగానే నడుస్తుందంట సార్, దేవుని దయాల బాగా. నాకైతే ఫ్రీగా ఇస్తున్నావు ఇప్పుడు? ఇస్తున్నా సార్. మాట అంటే మాటే మాట. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు ఇట్లా మీరు? మేము ఇప్పుడు 60 అవుతుంది నాకు. 60 అంటే ఇక ఖైరతాబాద్ పెట్టినప్పటి నుంచే చిన్న ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు పెడుతుంటే, ఇప్పుడు మేమేం చేస్తుంటే పొద్దుగాల సంధి సాయంత్రం దాకా ఒక్కొక్క చిన్న చిన్న పైసలు 5 పైసలు జమ చేయాలి మేము. ఎందుకంటే ఆ డ్రామా అవుతుంటే పెద్ద గణేష్ దగ్గర, దానికి సాయంత్రము అది తీసుకొస్తాగా ఆర్తి ఇట్లా వేయడానికి 5 పైసలు పొద్దుగాల సంధి సాయంత్రం దాకా కూర్చొని ఆ పైసలు వేయాలి మేము.
సూపర్ సూపర్. అప్పటి నుంచి చూస్తారు మీరు 60 ఏళ్ళ సంధి చూస్తారు. 60 అయితే 62 అయితే నాకు ఇప్పుడు ఇక మా ఈమెకైతే ఇగో మొత్తం కాదు కానీ ఒక్క పువ్వు తీసుకుంటాం మళ్ళీ తిట్టుకోక ఇక ఇగోరా రే. ఇగో 11 వద్దులు పెద్దమ్మది కాదు, 11 వద్దులు పెద్దమ్మ షాప్ ఇన్నే ఉంటదంట. ఎవ్వరు ఇటు దిక్కు వచ్చినా మంచిగా దారి మధ్యలో ఉన్నది కొనుక్కొని పోలి. శక్తి రాగిని అమ్మ మంచి పూలు, ప్లాస్టిక్ పూలు తీసి మంచి పూలు పెట్టుకో ఇక నువ్వు. నీకు అడుపు చల్లగా ఉండ. థ్యాంక్ యూ పెద్ద ఇది నేను పెట్టుకోనా ఇట్లా చెవులా ఇట్లా పెట్టుకో. మీ ఆశీర్వాదం ఉంటే చాలు మాత్రం. ఇగో రాజేష్ గడ పానీపూరి ఉన్నది తిందామా? ఎంతసేపు తిండిపోలేనా అసలు మీ ఆడోళ్ళకి ఎందుకు పానీపూరి అంటే అంత ఇష్టం? తినుడు కాదు అన్నతో మాట్లాడదాం, అసలు బిజినెస్ ఎట్లా నడుస్తుంది ఏంది కథ అడుగుదాం. అన్న నమస్తే. అన్న పేరు అడుగు ఫస్ట్. అంకుల్ ఏం పేరు? రాజులు కాదు అన్న రాజ్ కుమార్. రాజ్ కుమార్ అంట. ఆహా సూపర్. మీ పేరు? నరసింహ. నరసింహ. ఇగో పానీపూరి మామూలుగా నార్మల్ డేస్ లోనే మస్తు తింటారు కదా, నేను కూడా తిందామనే వచ్చినా, కాకపోతే ముచ్చట్లు పెడదాం అన్నాడు మా రాజేష్ కాసేపు. మరి 9 దినాలు ఎట్లా నడుస్తుంది బిజినెస్ మీకు? అన్న మామూలు టైంలో కంటే ఎక్కువ నడుస్తుంది కదా ఇప్పుడు దందా. అంటే మేమైతే స్పెషల్గా ఇప్పుడే పెడతాం, 10 డేస్కి పెడతాం. అచ్చా నవరాత్రుల కోసం ఈ 9 డేస్ అంతే. అంటే మిగతా టైంలో బిజినెస్ మా కిరాణా షాప్ ఉంది. ఎందుకు అట్లా ఈ 9 రోజులే పెడతారు? అంటే పబ్లిక్ బాగుంటుంది కదా, చాట్కి అయితే మంచిగా అట్లా పబ్లిక్ అయినా దానికే ఇష్టపడతారు కదా. రాజేష్ ఎండల పొద్దుటికించి తిరిగి తిరిగి కళ్ళు తిరిగినట్టు అవుతుంది. డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లతో నీకేం పని? ఆయాసం వస్తుందా? వస్తలేదా నీకు? మరి మాట్లాడైతే కమిటీ మెంబర్లా మీరు కూడా? లేదంటే మేము అపోలో కాలేజ్ నుంచి వచ్చాము, అపోలో హాస్పిటల్. అంటే వాళ్ళు పంపించిల్లా? ఓన్లీ ఫర్ సేవ, జస్ట్ లైక్ సేవ లెక్క. ఓకే, ఇదంతా ఫ్రీగా ఇప్పుడు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది అట్లా? 10 years ఆల్మోస్ట్. 10 years నుంచి. ఎట్లా అంటే ఎట్లాంటి సేవలు ఎట్లా అందిస్తారు మీరు ఇప్పుడు భక్తులకి? అంటే ఫస్ట్ ఇస్ గివింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఇప్పుడు మెయిన్లీ వాళ్ళు లైన్లో నించుండ, దే విల్ నాట్ ఈట్ ఎనీథింగ్, దే విల్ కమ్ రైట్, లో బీపీ ద మెయిన్ రీజన్. అప్పుడు వచ్చేలా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అంతే. మళ్ళీ మందులకు డబ్బులు కట్టాలి? లేదు కదా, అలా ఫ్రీ సర్వీస్, టోటల్ సర్వీస్ అంతే. పొద్దుటి నుండి ఎవరైనా వచ్చారా మేడం మీ దగ్గరికి? వచ్చారు, అంబులెన్స్ ఇప్పుడే తీసుకెళ్ళింది. ఏమైంది వాళ్ళకి? హైపర్ టెన్షన్, అంటే బీపీ ఇంగ్లీష్ రాదు. బీపీ పెరిగిందా? తగ్గింది. బీపీ తగ్గిందా? ఈవెన్ చూస్తే నాకు బీపీ పెరుగుతుంది, ఏం చేయాలంటారు? అంటే ఏ టాబ్లెట్ వాడితే సెట్ అవుతుంది అని? ఇక్కడ లైన్లో నించుంటే బీపీ తగ్గిపోతుంది మళ్ళీ. ఓ వినాయకుడు దర్శనం చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సూపర్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, మంచి సేవలు అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి విష్ చేస్తున్నా, మీ దగ్గరికి ఎవ్వరు వచ్చే అవసరం పడొద్దు అని విష్ చేస్తున్నా. అది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. రాజేష్ ఈ సంవత్సరం వినాయకుడిది ఏందో స్పెషల్, నీకు ఎరికేనా ఏమన్నా? స్పెషల్ అంటే తెలుసు, కొంచెం కొంచెం తెలుసు. ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టి 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అడుగుతావు. మళ్ళీ చెప్తున్నా, వినాయకునికి అర్జీ పెట్టుకుంటాను నిన్ను, కోపం తెప్పియకు నాకు మళ్ళీ. అసలే 70 సంవత్సరాలు అయింది కాబట్టి 70 అడుగుల వినాయకుని పెట్టిరు. దానికి సింబాలిక్గా 7 నెంబర్తో వచ్చేటట్టు సప్తముఖ మహాశక్తి వినాయకుడిని పెట్టిరు అని తెలుసు. ఇంకా పూర్తి వివరాలు నాకు కూడా తెలియదు కాబట్టి ఇట్లా మనం మాట్లాడుకుంటే కాదు, డైరెక్ట్ మనం పోయి కమిటీ వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర తెలుసుకుందాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు కూడా రండి మాతో పాటు. మాకు అక్కడ ఉన్నారు అన్నలు, వాళ్ళని అడుగుదాం. ఇట్రా అన్న. నమస్తే. నమస్తే బాయ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏం పేరన్నా? నా పేరు చక్రవర్తి. చక్రవర్తి. ఓ ఈమెకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అంటే నాకు సగం తెలుసు సగం తెలియదు ఈసారి వినాయకుడు ఏందనేది. ఏంది ఈ సంవత్సరం వినాయకుని స్పెషల్ ఈడ? ఈసారి ఫస్ట్ మనం ఆగమనం తయారు చేసినాం. ఈసారి అంటే దేవుణ్ణి ఎదుర్కోవడం అదొక ప్రోగ్రామ్ చేసినాము. ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ 50,000 లడ్లులని మేము లైన్లో పంచడం జరిగింది. ఇంకా 2 లక్షలు దాటుతూనే ఉంటుంది ఈరోజు పబ్లిక్. ఇక హ్యూజ్ పబ్లిక్ ఉంటుంది, ఇంకా పబ్లిక్ని మనం ఆపలేం. లడ్డూలు పంచడం అంటే అర్థం కాలేదు. ప్రసాదం అన్న, ప్రసాదం పంచినాం. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం 100% ఉంది. ఇప్పటికి 50,000 ప్రసాదాలు, 50,000 లడ్లు పంచడం జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజులు పంచుతారు ఇట్లా? ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. క్రౌడ్ ఏమన్నా మీకు పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి పెరిగినట్టు అనిపిస్తుంది? 500% పెరుగుతుంది అమ్మా, 100% పెరుగుతుంది. ఎందుకంటే మధ్యలో మనకి అయోధ్య రామయ్యది కూడా అయింది, ఈడ కూడా మీరు బాలరాముడిని తీసుకొచ్చి స్పెషాలిటీ ఈసారి. అక్కడ పోనోళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎట్లాంటి రక్షణ చర్యలు తీసుకున్నారన్నా? పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్, ఈడ ఒక అంబులెన్స్ ఉంటుంది ఎమర్జెన్సీ ఉంటే, ఇంకా రెస్క్యూ డిపార్ట్మెంట్. మా యూత్ అంతా బాగా గట్టిగా పనిచేస్తున్నాము. ఎవరికి ఏం ప్రాబ్లం రాకుండా. ఇందాక ఒక ప్రెగ్నెంట్ లేడీ అక్కడ నుంచి తీసుకొచ్చినాము. మొత్తం ఎంతమంది అన్న కమిటీ మెంబర్స్? కమిటీ మెంబర్స్ అరౌండ్ ఒక 1000 మంది 1500 మంది దాకా ఉంటామన్నా. 1000-1500 మంది రోజు పనిచేస్తారు ఇక్కడ. మీరు ఆడ చూస్తున్నారు, ఆడ ఒక 30 మంది ఉంటారు వెనకాల ఆ సపోర్టింగ్కి. అక్కడ మీకు ఇంకో అంతా మా కమిటీ మెంబర్స్, అంత కమిటీ వాళ్ళే కదా ఎవరు చేస్తారు అవన్నీ. మీకు స్ట్రెయిన్ అనిపించదా అన్న
ఇంతమందితో అరే ఇటు జరుగు అటు జరుగు అటనా ఇటనా వీళ్ళని తీసుకుపోయి వాళ్ళని తీసుకొచ్చి ప్రసాదాలు పంచి ఇంత ఒక ఆగమాగం ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు మా ముఖాలన్నీ ఎట్లయిపోయినాయి, పొద్దు నుంచి ఫుడ్ తినలేదు యూత్ అంతా. అంటే ఇక్కడ ఇట్లా పని చేస్తుంటే ఏం అనిపించదు, ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆయన పేరు వచ్చింది మా మహాగణపతి వల్ల. 11 రోజులు ఇక్కడ మనం ఇంత చేస్తేనే మేము ఇక ప్రజలను మేమే భరించాల్సి వస్తుంది. మేము పంపిస్తేనే మాకు ఇంత పేరు వచ్చిందే గణేశుని వల్ల. అంటే అంత టైం అయినా అట్లా మీ మొహాలు అట్లుండే అని మీరు చెప్తున్నా కూడా ఇప్పుడు అడగగానే మళ్ళీ మైకు పెట్టగానే చూడు మొహంలో నవ్వు వెలిగిపోతుంది. అంటే ఇంత పని చేస్తున్నాం ఇంత మంచి చేస్తున్నాం అని చెప్పేసి ఇక గణేశుని గురించి 500% చేయాల్సిందే మనం. అందరం కంటిన్యూ అవుతాం, అందరం ఇట్లా ఎంత రేస్ వస్తుంటే అంత ఉత్సాహంగా మేము పనిచేస్తుంటాం. నాకు ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి రాజేష్. మీకు డౌట్లు ఎప్పటికి ఉంటాయి, అవన్నీ డౌట్లు క్లియర్ అయితే ఫస్ట్ దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకుంటే అన్ని క్లియర్ అవుతాయి. దా ఓ పిల్ల అక్కడ డప్పుల దగ్గరికి పోదాం. దాడాగో మస్తు ధూమ్ధామ్ నడుస్తుంది ఆడ ఇట్రా. జై ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా కాసేపట్లో. భలే ఉన్నాయి కదా గెటప్లు. నమస్తే. హలో, ఎక్కడి నుంచి మీరు? అంటే మేము హైదరాబాద్ నుంచే, బట్ మేము ఏదంటే మరాఠీ అనమాట, మహారాష్ట్ర. తెలిసిపోతుంది నాకు చూడంగానే. కానీ మరాఠీ కానీ మస్తు వచ్చు తెలుగు మీకు. ఏం పేరక్క? స్వాతి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు చేస్తారు? ఇక్కడ ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. డాన్సులు కూడా ఉన్నాయో ఓన్లీ డ్రమ్స్? లేదు, మా బీట్కి మీరు అందరూ డాన్స్ చేస్తారు. అంతేనా? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు చేద్దామని చూస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇప్పుడు 40 మెంబర్స్ ఉన్నారా మీ టీం? 40 డ్రమ్స్ ఉన్నాయి. డోల్ తాషా అనమాట, 2 కాంబినేషన్లో ఉంటుంది. స్టార్ట్ డోల్ అయ్యి అంటారు. తాషా అంటే ఆహా. మీరు కొట్టుల్లి ధూమ్ ధామ్, మేము కూడా కాలు కదుపుతాం. మామూలు వాయింప చూడు, అసలు నాకైతే కాలు ఆగలేదు తెలుసా. ఇక వాళ్ళ మధ్యలోకి వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని ఆ పక్కకుండి ఎగురుతున్నా ఇట్లా ఇట్లా ఇట్లా. తేడబడతామని చెప్పి రాలేదు కదా నిజంగా. కానీ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడనే ఉంటే 11 రోజులైనా కూడా మనకి ఎంటర్టైన్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. చూసారు కదా, ఇది ఇవాళ ఇక్కడ ఖైరతాబాద్ నుంచి మనం మహాశక్తి గణపతి దగ్గర నుంచి ప్రోగ్రామ్ చేసినాం. చలో ఇంకా 10 రోజులు ఉన్నది కాబట్టి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే రండి ఖైరతాబాద్కి. కాకపోతే అన్ని వసతులు ఉన్నాయి కానీ జాగ్రత్త వచ్చేటప్పుడు. మంచిగా మంచినీళ్ళ బాటిల్ అవి ఎండ పెట్టుకుని ఉన్నాయి, వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి, అన్ని చూసుకుంటున్నారు. కానీ తోపులాట జరగకుండా కొంచెం జాగ్రత్త, చిన్నపిల్లల వాళ్ళు కూడా జాగ్రత్తగా కొంచెం ఎండ గిట్లా లేనప్పుడు చూసుకొని రండి. చలో వన్స్ మోర్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ వినాయక పూజతోటి విఘ్నాలన్నీ తొలగిపోయి మనోళ్ళందరికీ మంచి జరగాలి, అట్లా మనం ఉండాలి. మహాశక్తి గణపయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలి, అట్లా మనం కూడా ఉండాలని కోరుకుంటా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. టాటా.